సత్య సంస్థాపక సహవాసం యొక్క యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈ దినము నేను క్రీస్తు దైవత్వమును గురించి మాట్లాడాలని పరిశుద్ధాత్మ ప్రేరణతో ముందుకు వెళ్తున్నాను. క్రీస్తు యొక్క దైవత్వము గురించి మనం ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరత ఉన్నది. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే మీ హృదయాల్లో ఆదరణ పొందవలనని మీ అందరి కొరకు నేను పోరాడుచున్నాను అన్నాడు. కానీ దేవుని మర్మమై ఉన్నాడట క్రీస్తు. మనము యేసుక్రీస్తును నమ్ముతున్నాం. యేసుక్రీస్తు ప్రభువుని మనము దేవుడుగా, రక్షకుడుగా, సొంత రక్షకుడుగా అంగీకరించి ఉన్నాం. మంచిది ప్రియులారా. అయితే ఎవరినైతే మనం నమ్ముతున్నామో, ఎవరినైతే మనం సేవిస్తున్నామో ఆ యేసుక్రీస్తు నాథుడు మర్మమై ఉన్నాడు, దేవుని మర్మమై ఉన్నాడు అని పౌలు చెప్తున్నాడు. దేవుని మర్మమై ఉన్న ఆ క్రీస్తును మనము, అనగా ఆయన నమ్మిన మనము, ఆయన ఆరాధిస్తూ సేవిస్తున్న మనము, ఆయన వెంబడిస్తున్న మనము స్పష్టంగా తేటగా తెలుసుకోవాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనందరినీ ప్రేరేపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఒక మర్మ పురుషుడు, మర్మమై ఉన్నవాడు, ఆయన అగోచరుడు, మన ఊహలకు అందనివాడు. ఆయన ఈ విశ్వములో ఎవరికి అర్థము కానివాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి ఇలాగన్నాడు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనము, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, తండ్రి గాక ఎవడునూ కుమారుని ఎరగడు అని అన్నాడు. పిల్లారా, తండ్రి గాక ఎవడునూ, అనగా ఈ విశ్వములో ఎవరు కూడా కుమారుడు ఎవరో తెలియదు అని అంటున్నాడు యేసయ్య. తండ్రికి మాత్రమే తెలుసు కుమారుడెవడో. తండ్రి గాక మరి ఇంకెవరికీ తెలియదు యేసుక్రీస్తు ఎవరు అన్న విషయం తండ్రికి మాత్రమే తెలుసు. పరలోకమున్న ఆ 4 కెరూబులు గాని, ఆ 24 మంది పెద్దలు గాని, శరాపులు, మహాదూతలు గాని, దేవుని సముఖములో నిలిచే ఆ దూతలే గాని మరి ఎవరికీ తెలియదు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో అన్న విషయం ఒక తండ్రికి మాత్రమే తెలుసు. తండ్రి గాక మరెవరూ కుమారుని ఎరగడు అని యేసయ్య స్వయంగా చెప్తున్నాడు. ఇంత మర్మమై ఉన్నవాడు, ఇంత అగోచరుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభుని మనము స్పష్టంగా తెలుసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. స్పష్టంగా తెలుసుకొని తీరాలి. ఎందుకంటే ఆయన మన రాజు, మన ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడు, మనం సేవిస్తున్న దేవుడు. ఆయనను కలిగి ఉన్న మనము ఆయనను ఎంతైనా తెలుసుకోవాలి. మనం నమ్ముచున్న వాడిని మనం ఎరగాలి. మనం ఎవరినైతే నమ్ముతున్నామో ఆయనను స్పష్టంగా ఎరగాలి, స్పష్టంగా తెలుసుకోవాలి, తేటగా తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం ద్వారా మన హృదయాల్లో మనం ఆదరణ పొందగలము అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తును నమ్ముకున్నా మంచిదే, కానీ ఆ నమ్ముకున్న వాడిని మనం ఎరగాలి. అలా ఎరుగుటియే నిత్య జీవము అని యేసుప్రభు అన్నాడు. అద్వితీయ సత్యదేవుడు అని నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవమని యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు వారు తండ్రికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియులారా, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనములో యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి ప్రార్థన చేస్తే ఇలాగన్నాడు, అద్వితీయ సత్యదేవుడు అని నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవం అన్నాడు. కాబట్టి తండ్రిని, కుమారుని ఎరిగిన వారే నిత్య జీవము గలవారు. మనకి నిత్య జీవం ఎప్పుడు ప్రాప్తిస్తుందంటే మనం నమ్ముచున్న వాడిని మనం ఎరగటము ద్వారా. అద్వితీయ సత్యదేవుడైన తండ్రిని, ఆయనను పంపగా వచ్చిన యేసునాథుణ్ణి మనము స్పష్టంగా తేటగా ఎరగటము ద్వారా మనకి నిత్య జీవము ప్రాప్తిస్తుందని యేసునాథుడు తన ప్రార్థన ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పౌలు అంటాడు, నేను నమ్మిన వాడిని ఎరుగుదును అంటాడు. కనుక మనం నమ్ముచున్న వాడిని మనం ఎరగాలి. మనం సేవిస్తున్న వాడిని మనం ఎరగాలి. ఆయనను గురించి పౌలు భక్తుడు తాను రాసిన పత్రికల్లో చాలా విషయాలు మన ముందు ఉంచాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో ఇలాగన్నాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను అని అన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవుని స్వరూపము కలిగిన వాడు
దేవునితో సమానముగా ఉండేవాడు అని చెప్తున్నాడు పౌలు భక్తుడు. దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క వ్యక్తిత్వము, దేవుని యొక్క గుణగుణాలన్నీ కలిగిన వాడు యేసు ప్రభువారు. అంతేకాక దేవునితో సమానముగా ఉండేవాడు, పరలోకములో తండ్రితో సమానముగా ఉన్నవాడు అని పౌలు చెప్తున్నాడు. ఏంటి సమానత్వము? తండ్రికున్న మహిమ, ఆ బలము, ఆ అధికారము, ఆ దైవత్వము అంతా యేసుక్రీస్తునాథుడికి ఉంది. ఏంటి మహిమలో, అధికారములో, దైవత్వములో ఇద్దరు కూడా సమానులు అని పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సమానత్వమును, తండ్రితో ఉన్న సమానత్వమును అది వదులుకోవడము అది గొప్ప భాగ్యమని ఎంచుకోలేదట. మన కొరకు, మన నిమిత్తము దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని అది ఎంచుకోలేదు గాని, మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తుడుగా చేసుకున్నాడు అని పౌలు చెప్తున్నాడు. రిక్తుడుగా అంటే అర్థము తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు అని అర్థం. పరలోకములో తనకున్న మహిమ, ఆ దైవత్వము, ఆ దైవత్వముకున్న లక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడని పౌలు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని స్వరూపము కలిగిన వాడు యేసయ్య, దేవునితో సమానుడు యేసయ్య. కానీ తనకున్న దైవత్వమును, మహిమను, అధికారమును ఈ సమస్తాన్ని వదిలి విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. మహిమ అనే వస్త్రం లేక వెలుగైన వస్త్రాన్ని ఆయన విడిచిపెట్టి ఈ లోకానికి ఒక మనుషుడిగా, దాసుడిగా వచ్చాడు. చివరి పస్కా విందులో యేసు ప్రభువారు తన పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టి ఒక గిన్నెలో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడగడం మొదలెట్టాడు. అంటే అక్కడ ఒక పాట నేర్పుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తనకున్న మహిమ లేక వెలుగైన వస్త్రాన్ని వదిలి ఈ లోకానికి దాసుడుగా వచ్చి శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచర్య చేయటానికి నేను వచ్చాను, నేను దాసుని అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు దాసుడిగా పరిచర్య చేస్తూ ఉన్నాడు. అక్కడ పరలోకములో తనకున్న మహిమ, దైవత్వమును, తండ్రితో ఉన్న సమానత్వమును వదిలి వచ్చాడు ఈ లోకానికి. దేవునికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాల్లో ప్రధానమైనవి 3. అవి దేవునికి మాత్రమే ఉంటాయి, మరి ఇంకెవ్వరికి ఉండవు. ఆ ప్రధానమైన లక్షణాలు ఏంటంటే సర్వవ్యాపకత్వం మొదటిది, రెండోది సర్వశక్తిమంతం, మూడోది సర్వజ్ఞత. ఈ 3 లక్షణాలు, ఈ 3 ఉన్న దైవ లక్షణాలు యేసుక్రీస్తునాథుడు పరలోకంలో వదిలి ఈ లోకానంలో మానవుడిగా వచ్చాడు. నరుడుగా, శరీరధారిగా, శరీరాన్ని ధరించుకొని మన వంటి రక్త మాంసములలో పాలివాడయ్యాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు దేవదూతల స్వభావం ధరించుకోలేదు గాని అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని లోకానికి వచ్చాడు. దూతల కంటే తక్కువవాడుగా చేయబడ్డాడని పౌలు చెప్తున్నాడు ఇబ్రీ సంఘానికి. దేవుడి స్థానంలో ఉన్నవాడు 7వ స్థానంలో ఉన్నవాడు 6వ స్థానానికి వచ్చాడు. మానవుని సంఖ్యకు వచ్చాడు. మానవుని సంఖ్య అంటే 6, అంటే 6వ సంఖ్యకు వచ్చాడు యేసు ప్రభు. మనిషిగా ఈ లోకానికి వచ్చాడు, మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు దూతల కంటే తక్కువ వాడిగా చేయబడ్డాడట. ఆయన దేవదూతల స్వభావం ధరించుకోలేదు అంటున్నాడు పౌలు భక్తుడు. మనిషిగానే ఈ లోకానికి వచ్చాడు, మనిషిగానే వ్యవహరించాడు. ఆకలి దప్పులు కానివ్వండి, నిద్రపోవడం గాని, అలిసిపోవడం గాని, ఇవన్నీ కూడా మనిషిలాగే యేసు ప్రభు వారు వ్యవహరించారు. ఒక పాపం విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో మనిషిగానే వ్యవహరించాడు. ఆయన జన్మ పాపం లేనివాడు, కర్మ పాపం లేనివాడు, అన్ని విషయంలో మనవలి శోధింపబడిన పాపము లేనివాడిగా జీవించాడు యేసు ప్రభు వారు. ఒక మనిషిగానే అన్ని శోధనలు ఎదుర్కొన్నాడు. అన్ని శోధనలు జయించి పాపము లేనివాడుగా, పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కలంసుడుగా, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు యేసు ప్రభువారు. ఒక మనిషిగానే ఆయన పరిశుద్ధ జీవితాన్ని జీవించగలిగాడు. అనేక విషయాల శోధన జరిగిన, శోధింపబడిన ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడని బైబిల్ చెప్తుంది. సో యేసుక్రీస్తు ప్రభువారు మనలాంటి మనిషిగాని లోకానికి వచ్చాడు. మనకున్న రక్తమాంసములు గలవాడుగా ఈ లోకానికి వచ్చాడు. దైవత్వమును వదిలాడు పరలోకములో. తనకున్న సర్వ వ్యాపకత్వము, సర్వశక్తిమంతము, సర్వజ్ఞత ఇవన్నీ వదిలి ఈ లోకానికి వచ్చాడు.
సర్వవ్యాపకత్వం అంటే అన్ని చోట్ల ఉన్నవాడని అర్థం. అన్ని చోట్ల ఉన్నవాడు. గాలి ఏ రీతిగా అన్ని చోట్ల ఉంటాదో దేవుడు కూడా ఏక సమయంలో, ఒకే సమయంలో అన్ని స్థలాల్లో ఉండగలడు ఆయన. అది సర్వవ్యాపకత్వము. సర్వంతర్యామి అంటే అర్థము అన్ని చోట్ల ఒకే సమయంలో ఉండువాడని అర్థం. రెండోది సర్వశక్తిమంతం అంటే ఏదైనా చేయగలడు, సమస్తము చేయగలడు, ఏదైనా చేయగలడు. పాపము తప్ప ఏదైనా చేయగలడు ఆయన. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదని అర్థం. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షం ఎలాగా అంటున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడును అని అంటున్నాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు అబ్రహాముతో. నేను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నాడు ఇర్మియా గ్రంథంలో. కానీ ఆయన సర్వశక్తి గల దేవుడు అంటే ఏదైనా చేయగలడు అని అర్థం. మూడోది సర్వజ్ఞత అంటే అన్ని ఎరిగినవాడు, సమస్తం ఎరిగినవాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలములు ఎరిగినవాడు. ఆయనకి అన్ని తెలుసు. ఆయనకి తెలియని విషయం అంటూ ఉండదు ప్రియులారా. మహాజ్ఞాని, సర్వజ్ఞాని, భవిష్యత్తు జ్ఞాని, త్రికాల జ్ఞాని దేవుడు. ఆ లక్షణాలు, దేవుడుకున్న లక్షణాలన్నీ యేసయ్యకున్నాయి. తండ్రితో సమానుడంటే అర్థమది. తనకున్న సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత, సర్వశక్తిమంతము ఇవన్నీ వదిలి మనిషిగా ఈ లోకానికి వచ్చాడు, మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనలాంటి రక్తమాంసములలో పాలువాడయ్యి శిలువ మరణం పొందినంతగా తండ్రికి విధేయత చూపి మరణించి తిరిగి పునరుద్ధానుడై మరలా పరలోకానికి వెళ్ళి ఆ వదిలి వచ్చిన ఆ మహిమలోకి మరలా ఆయన ప్రవేశించాడు. క్రీస్తు మృతులలో నుండి లేచి తన మహిమలో ప్రవేశించాడని లోకాసు వార్తలు ఉంటది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు శ్రమపడి అనగా సిలువలో మరణించి మూడో దినాన్ని తిరిగి లేచి తన మహిమలో ప్రవేశించాడు. అంటే ముందుపున్న దైవత్వములోకి మరలా వెళ్ళాడు. యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తూ ఇలాగన్నాడు, లోకం పుట్టక ముందు నీ వద్ద నాకు ఏ మహిమ ఉన్నదో అదే మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు అన్నాడు యోహాను సువార్త 17వ అధ్యాయములో. అంటే లోకం పుట్టక ముందు తండ్రి దగ్గర యేసయ్యకు మహిమ ఉన్నదట. అంటే అది తండ్రితో సమానత్వం. ఆ మహిమ తండ్రితో సమానత్వం. ఆ సమానత్వాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి మరణించి మూడో దినాన్ని తిరిగి లేచి మరలా ఆ వదిలి వచ్చిన మహిమలోకి అనగా ఆయన నామములోకి, ఆయన వ్యక్తిత్వములోకి, ఆ దైవత్వములోకి మరలా ప్రవేశించాడు యేసు ప్రభువారు. అయితే 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగానే వ్యవహరించాడు, మానవుడిగానే ప్రవర్తించాడు. ఆ దినమైనా గడియైనా తండ్రికి మాత్రమే తెలుసు, కుమారుడికి తెలియదు అని అన్నాడు. నా అంతట నేను ఏమీ చేయలేను అన్నాడు. నేను చేయబోదు నాది కాదు, నా తండ్రిది అన్నాడు. నా తండ్రి సెలవిచ్చినట్టుగా మాట్లాడుతున్నాను అన్నాడు. అంటే యేసు ప్రభు దేవుని కన్నా తక్కువ వాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమీ తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు. తండ్రిని యేసు ప్రభు గణపరుస్తున్నాడు, నా తండ్రి నాకన్నా గొప్పవాడు అన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారికున్న దైవత్వము తండ్రితో సమానమైనది కాదు. తండ్రి సుప్రీము, తండ్రి అందరికన్నా పైనున్నవాడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాడని చెప్పి ఈనాడు యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, ఆయనకున్న సర్వభౌమ అధికారాన్ని తగ్గించేస్తూ మాట్లాడుతున్నారు కొంతమంది ప్రియులారా. ఇది చాలా శోచనీయము, విచారకరమైన విషయం. ఘనత, మహిమ, ప్రభావాలకు అర్హుడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువును గురించి పౌలు అంటున్నాడు రోమాపత్రిక 9:5 ఆయన సర్వాధికారిని దేవుడై ఉండి నిరంతరము స్తోత్రహారుడై ఉన్నాడని పౌలు చెప్తున్నాడు. నిరంతరము స్తోత్రహారుడు యేసు ప్రభు, నిత్యము స్తుతింపబడుచున్నవాడు. యెషయా ఆయన మహిమను గురించి వర్ణిస్తున్నాడు. యెషయా ఆయన మహిమను చూశాడు అంటున్నాడు యోహాను. యెషయా ఆయన మహిమను చూశాడట. యోహాను సువార్త 12వ అధ్యాయము 41వ వచనంలో యెషయా ఆయన మహిమను చూసినందున ఆయన గురించి ఈ మాటలు చెప్పాను అని. ఏ మాటలు చెప్పాడట? వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకుని నా వలన స్వస్థపరచబడుకున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగు చేసి వారి హృదయమును కఠినపరుచుందని యెషయా మరొక చోట చెప్పాను. యెషయా ఆయన మహిమను చూసినందున ఆయన గురించి మాటలు చెప్పాడట. యెషయా ప్రవక్త దీర్ఘదర్శి యేసుక్రీస్తు ఒక మహిమను చూశాడని చెప్తున్నాడు. ఇక్కడ ఎక్కడ చూశాడంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయములో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఆయన కొలువు తీరి ఉండగా ఆయన పైగా శరాపులు ఆయన ఆరాధిస్తున్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తున్నారు. ఆ దర్శనము
యెషయా చూశాడట. ఆ దర్శనము ఎవరిది? ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తును చూశాడు, యేసుక్రీస్తు మహిమను చూశాడు అంటున్నాడు ఇక్కడ. యెషయా ఆయన మహిమను చూసినందున అన్నాడు. ఎవరి మహిమ అంటే యేసుక్రీస్తు మహిమ. యేసయ్య తండ్రితో అన్నాడు కదా, లోకం పుట్టక ముందు నీ యొద్ద నాకే మహిమ ఉండును అన్నాడు. ప్రియులారా, ఆ మహిమను యెషయా ప్రవక్త చూశాడు. అది 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అత్యున్నత సింహాసనం మీద కూర్చొని ఉండడము, ఆయన పైగా శరాపులు 6 రెక్కలతో ఆయన్ని ఆరాధించడము, పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించడము, ఇదంతా యెషయా చూసి చెప్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఒక మహిమను చూసి చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఒక మహిమను చూసి చెప్తున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు యెషయాతో మాట్లాడాడు. నీ వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను వారి కన్నులు చూడకున్నట్లు వారి కన్నులు మూసేనన్నాడు. వారి చెవులతో విని మనసుతో గ్రహించి హృదయం కఠినమవునట్లుగా వారి కన్నులు మూయుము అని దేవుడు చెప్పాడు. అత్యున్నత సింహాసనం మీద కూర్చున్న యేసయ్యే యెషయాతో చెప్పాడు. కనుక యెషయా ఆయన మహిమను చూసినందున ఆయన గురించి ఈ సంగతులు చెప్పాడని అంటున్నాడు అక్కడ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారుకున్న మహిమ చాలా ఉన్నతమైనది. ఆయనను గురించి పౌలు చెప్తున్నాడు, ఆయన మహాదేవుడు అని చెప్తున్నాడు. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తున్నాం అంటాడు తీతుకు రాసిన పత్రికలో. రోమా పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో అన్నాడు, ఆయన సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రహారుడై ఉన్నాడట. సర్వాధికారైన దేవుడు యేసు ప్రభువారు. తీతుకు రాసిన పత్రికలు ఏమంటున్నాడంటే, మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు అని అంటున్నాడు. 2వ అధ్యాయము 13వ వచనములో, అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మహాదేవుడు. అలాగే ప్రియులారా, మరి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో మనం చూసుకున్నట్లయితే 20వ వచనములో 2వ మాట, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమే సత్యవంతుని అందున్నాము, ఆయనే నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్నాడన్నాడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడని యోహాను చెప్తున్నాడు. యేసుక్రీస్తు సర్వాధికారైన దేవుడై ఉన్నాడని పౌలు చెప్తున్నాడు. సర్వాధికారైన దేవుడు, మహాదేవుడని పౌలు చెప్తున్నాడు. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో, ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, వాక్యమే దేవుడై ఉండును అని యోహాను చెప్తున్నాడు. వాక్యమైన దేవుడని, నిజమైన దేవుడని యోహాను చెప్తున్నాడు. పౌలు చెప్తున్నాడు సర్వాధికారిని దేవుడు, మహాదేవుడని పౌలు చెప్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు పద్మాసు దివిలో ఏకాంతవాసమైన శిక్ష అనుభవిస్తున్న యోహాను పిలిచి తను తాను ప్రత్యక్షపరుచుకొని ఏం మాట్లాడుతున్నాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనములో, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నానని చెప్పుకుంటున్నాడు. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. ఆయన రెండోవాడు కాదు, మొదటివాడు. తండ్రి ఏ మహిమలో ఉన్నాడో యేసుక్రీస్తు అదే మహిమలో ఉన్నాడు. తండ్రికి ఏ ఔన్నత్యం ఉందో యేసుక్రీస్తుకి అదే ఔన్నత్యం ఉంది. మనిషిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, తనకున్న దైవత్వాన్ని వదిలొచ్చాడు కాబట్టి, తనకున్న సర్వజ్ఞత, సర్వశక్తిమంతము, సర్వ వ్యాపకత్వం వదిలి వచ్చాడు కాబట్టి మనిషిగా మాట్లాడాడు. ఆ దినమైన గడి అయినా కుమారునికి తెలియదని. కానీ ఆయన మరణించి తిరిగి లేచాక మరలా ఆ మహిమలోకి వెళ్ళాడు. మరలా దేవునికున్న ఔన్నత్యము, ఆ మహిమ, ఆ అధికారములో ఆయన కూడా పాలువాడయ్యాడు. ఇప్పుడు యేసుక్రీస్తు సర్వజ్ఞుడు. యేసుక్రీస్తుకు ఇప్పుడు తెలుసు ఆయన రాకడ గురించి. శరీరధారిగా జీవించిన దినాలలో ఆయన రాకడ గురించి తెలియదని అన్నాడు గాని, ఆయన మరణించి తిరిగి లేచాక ఆయన మహిమలోకి వెళ్ళాడు. లోకం పుట్టక ముందు తండ్రి దగ్గర ఏ మహిమ ఉందో ఆ మహిమలోకి మరలా ప్రవేశించాడు యేసయ్య. ఆ మహిమలో ప్రవేశించి ఇప్పుడు మల్లానికి సర్వజ్ఞత, సర్వ వ్యాపకత్వము, సర్వశక్తిమంతం మరలా వచ్చింది. ఇప్పుడు యేసయ్యకు తెలుసు, అన్ని తెలుసు. యేసయ్యకు అన్ని తెలుసు. ఇప్పుడు రాకడ గురించి అన్ని విషయాలు ఇప్పుడు తెలుసు. మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు కానీ మనుషుడిగా మాట్లాడవలసి వచ్చింది ఆయన. కానీ ఇప్పుడు ఆయన తిరిగి మహిమలోకి ప్రవేశించాడు కనుక, తిరిగి తండ్రితో సమానుడయ్యాడు కనుక, ఇప్పుడు ఆయన సర్వజ్ఞుడు కనుక ఇప్పుడు ఆయనకి అన్ని విషయాలు తెలుసు. ప్రియులారా, శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన మనకు మాదిరిగా ఉండడానికి, మాదిరి చూపించడానికి ఆయన తండ్రి యొద్ద యాచనలు అర్పించాడని హెబ్రీ పత్రికలో ఉంది. కేవలం మాదిరి మాత్రమే, మనకు ప్రార్థన నేర్పించడానికి, మాదిరి చూపించడానికి యేసుప్రభు ఆ రీతిగా ప్రార్థన చేశాడు తప్ప యేసుప్రభు వారు తండ్రి దగ్గర అడుక్కోవడము అనేది జరగలేదు. ప్రియులారా, అది మనకు మాదిరి మాత్రమే చూపించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి తిరిగి లేచాడు.
యేసుక్రీస్తు ప్రభువారు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనిషిగానే వ్యవహరించాడు, మనిషిగానే ప్రవర్తించాడు. ఆయన తనకున్న దైవత్వం వదిలొచ్చాడు కాబట్టి యేసును దేవుడు లేపును, ఈయనకి మేము సాక్షులం అన్నారు. తనంతట తాను లేవలేడంటే దైవత్వం వదిలొచ్చాడు కదా. దైవత్వం వదిలొచ్చాక, ఆ సర్వశక్తిమంతం వదిలొచ్చాక, మనిషిగా రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాక ఆయన తనంతట తాను కొన్ని చేయలేడు, ఎందుకంటే మనిషి కాబట్టి. అందువల్ల తండ్రి ఆయన లేపాడు అనేది బైబిల్ చెప్తుంది. కానీ ఇప్పుడు ఆ యేసు ప్రభు సర్వశక్తుడే, ఇప్పుడు ఏదైనా చేయగలడు. అన్ని ఎరిగిన వాడు, సమస్తం ఎరిగిన వాడు ఆయన. అన్ని స్థలాలలో ఉన్న సర్వాంతర్యామి యేసు ప్రభు వారు తన మహిమలో ప్రవేశించాక తన ప్రియమైన శిష్యుడు తన రొమ్మును ఆనుకున్న యోహానుతో ఏం చెప్తున్నాడు? నేను మొదటి వాడును కడపటి వాడును అన్నాడు. ఆయనే మొదటివాడు. తండ్రి కన్నా తక్కువ అనేది ప్రియులారా, అది దుర్బోధ, అబద్ధ బోధ. అది దెయ్యముల బోధ. యేసు దైవత్వాన్ని తగ్గిస్తూ, యేసును కించపరుస్తూ, అవమానపరుచు మాట్లాడే మాటలన్నీ అది దెయ్యం బోధ, అది దెయ్యాలు బోధ అనే విషయాన్ని మనము గమనించాలి ప్రియులారా. కడవరి దినాల్లో కొంతమంది అబద్ధికులు వేషధారణ వలన మోసపరిచి ఆత్మల యందు, దెయ్యముల బోధ యందు అనేక లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడని 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనములో ఉంది ప్రియులారా. కడవరి దినాల్లో, చివరి దినాలలో కొంతమంది అబద్ధికులు బయలుదేరుతారు. ఈ అబద్ధికులు మోసపరిచే ఆత్మలకు లోనై దెయ్యాలు బోధలు బోధిస్తూ అనేక మందిని విశ్వాస భ్రష్టులుగా మారుస్తారని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అనేక మంది విశ్వాసాన్ని వదులుకునే విధంగా దుర్బోధలు, తప్పుడు బోధలు, అబద్ధ బోధలు బోధిస్తూ కొత్తగా రక్షణ పొందిన విశ్వాసులు గలిబిలి చేస్తూ అసలు యేసు దేవుడే కాడు అని దుర్బోధలు బోధిస్తూ అనేకుల్ని నిత్యనాశనానికి నడిపిస్తున్నారు ప్రియులారా. పౌలు భక్తుడు తీతుకు రాసిన పత్రికలు అన్నాడు, దుర్బోధను సంపూర్ణ అధికారముతో ఖండించని. యూదా తన పత్రికలు అంటున్నాడు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ కోసము పోరాటం చేయండి అని. పేతురు భక్తుడు అంటున్నాడు, అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలి మీలోను అబద్ధ బోధకులుందురని పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు. అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ బోధలు బోధించే వాళ్ళు ఉన్నారు, దుర్బోధకులు ఉన్నారు. మోసపరిచి ఆత్మల చేత నడిపించబడి దెయ్యాలు బోధలు బోధిస్తూ, ఇదే బైబిల్ పట్టుకొని దెయ్యాల బోధలు బోధిస్తూ యేసు దేవుడు కాడని, యేసు దేవుడి కన్నా తక్కువవాడని, యేసు ఒక మహిమను, ఆయన దైవత్వమును కించపరుస్తూ, అవమానపరుస్తూ, ఆయనను పూర్తిగా తగ్గించేస్తూ యేసును అవమానపరుస్తూ ఉన్నారు అనేక మంది ప్రియులారా. కానీ దేవుడు వాక్యం చెప్తుంది, ఆయన నిరంతరము స్తోత్రహారుడు, ఘనత, మహిమ, ప్రభావాలకు అర్హుడు యేసు ప్రభు. పరలోకములో ఆ 4 కెరూబులు, 24 పెద్దలు, కోటాను కోట్ల మంది దేవదూతులు వీళ్ళందరూ కలిసి ఆ గొర్రె పిల్లకు నమస్కారం చేస్తున్నారు, తండ్రికి నమస్కారం చేస్తున్నారు. గొర్రె పిల్లకు వధింపబడి ఉన్న గొర్రె పిల్లకు కూడా, అనగా యేసుక్రీస్తు కూడా నమస్కారం చేస్తున్నారు. అంటే తండ్రితో సమానుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఆ 4 కెరూబులు, 24 పెద్దలు, కోటాను కోట్ల మంది దేవదూతలందరూ ఆయనకి నమస్కారం చేస్తున్నారనే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉంది. కాబట్టి తండ్రితో సమానుడు. ఏ విషయంలో కూడా యేసు ప్రభు తండ్రి కన్నా దిగు స్థాయిలో లేడు. తండ్రి ఎంతో, కుమారుడు అంతా. తండ్రి ఏ అధికారము కలిగి ఉన్నాడో కుమారుడు అదే అధికారము కలిగి ఉన్నాడు. ఇద్దరు కూడా ఈక్వల్ అన్నమాట. తండ్రి చెప్పినట్లుగా చెయ్యాలి. తండ్రి చెప్పిన మాట వినకపోతే అసలు పరలోకమే నీకు రానివ్వను, అసలు పరలోకమే నీకు లేదు, నీకు సర్వాధికారం లేదు అనే మాట అదంతా వక్ర భాష్యం, అది వక్ర బోధ మాత్రమే. యేసు ప్రభు సర్వ సృష్టికి కారణభూతుడు, సృష్టికర్త. ఆకాశమందున్నవి గాని, భూమి అందున్నవి గాని, దృశ్యమైనవి గాని, అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారములైన సర్వము సమస్తము ఆయన మూలంగా కలిగును అంటున్నాడు పౌలు భక్తుడు కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో. యోహాను సువార్త 1వ అధ్యాయములో కలిగినదేది అని లేకుండా కలగలేదు, సమస్తము వాక్యమైన దేవుడి వల్ల కలిగింది అని రాయబడింది. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది. యేసుక్రీస్తు వాక్యమైన దేవుడు, ఆయన ద్వారా సమస్తము కలిగింది. పరలోకాన్ని కలుగు చేసింది ఆయన, ఈ విశ్వాన్ని కలుగు చేసింది యేసుక్రీస్తు నాథుడు. ఆయన మూలంగా కలిగిన పరలోకాన్ని మళ్ళీ ఆయనకి ఇవ్వడం ఏంటండి? ఆయన సమస్తమునకు కారణభూతుడు, సర్వ సృష్టికి కారణభూతుడు, సమస్తానికి ఆధారభూతుడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, స్వయం జీవి, స్వయం భవుడు, తనకు తానుగా ఉన్నవాడైన
నేను ఉన్నవాడునని చెప్పుకున్నాడు, నేను మొదటివాడునని చెప్పుకుంటున్నాడు, ఆది అంతము నేనే అని చెప్తున్నాడు, యుగ యుగములు నేను సజీవుడనని చెప్పుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రితో సమానుడు శరీరధారిగా ఉన్న దినాలలో శిలువ యజ్ఞము కొరకు లోబడ్డాడేమో, కాని ఇప్పుడైతే తండ్రి అంతో కుమారుడు అంతే. కుమారుడు తండ్రిని నా దేవా అని పిలిచాడు అనేది బైబిల్ చెప్తుంది, నిజమే. మరి తండ్రి కూడా కుమారుని నా దేవా అని పిలిచారని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఉంది. దేవా నీ సింహాసనం నిరంతరము నిలిచినని తండ్రి కుమారునితో మాట్లాడుతున్నాడు. తండ్రి తన దూతలను ఉద్దేశించి సేవకులు పరిచారకులు అన్నాడు, కానీ కుమారుని గురించి అయితే దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచును అన్నాడు. మరలా అన్నాడు, ప్రభువా నువ్వు భూమికి పునాదులేసిన వాడు నీవే, ఆకాశములు వ్యాపింపజేసిన వాడు నీవే అని దేవాని పిలుస్తున్నాడు తండ్రి కుమారుణ్ణి. అలాగే ప్రభువాని పిలిచాడు కుమారుణ్ణి తండ్రి. కుమారుడు తండ్రిని నా దేవాని పిలిచాడు, అలాగే తండ్రి కూడా కుమారుని నా దేవాని పిలిచాడు. వాళ్ళిద్దరూ ఏమని పిలుచుకుంటున్నారంటే దేవాని పిలుచుకుంటున్నారు. కుమారుడు తండ్రిని దేవాని పిలుస్తాడు, తండ్రి కూడా కుమారుని దేవాని పిలుస్తాడు. పిల్లరా, తండ్రితో సమానుడు యేసుప్రభు వారు. తండ్రికి కన్నా తక్కువ స్థాయిలో ఉన్నాడు, కొంచెం చిన్న దేవుడు అనేది ఆయన ఔన్నత్యాన్ని దెబ్బతీయకూడదు. యేసుప్రభు వారు ఘనత మహిమ ప్రభావాలకి అర్హుడు. దేవాది దేవుడు, మహాదేవుడైన సర్వలోకానికి చక్రవర్తి, విశ్వానికి చక్రవర్తి, నీతి న్యాయములతో సింహాసనాసీనుడై సర్వ విశ్వాన్ని పరిపాలిస్తున్న విశ్వ చక్రవర్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహిస్తూ అఖిల బ్రహ్మాండమును నడిపిస్తున్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే కాలమై ఉన్నాడు, కాలానికి అతీతుడు అయి ఉన్నవాడు, కాలములోకి వచ్చినవాడు. ఆయన ఆది అంతము నేనని చెప్పినవాడు. ఆయన సమస్తమును కలుగు చేసింది ఆయన, అన్నిటికీ కారణభూతుడు ఆయన, అన్నిటికీ ఆధారభూతుడు ఆయనే, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే, తనంతట తానుగా ఉన్నవాడు యేసు ప్రభువారు. తండ్రికి ఎంత అధికారం ఉందో కుమారుడికి కూడా అంతే అధికారం ఉంది. తండ్రి కుమారుని ఉద్దేశించి నువ్వు ఇలా చేయి అలా చేయి అన్న మాట శిలువ యజ్ఞము కొరకు అది. కానీ పాత నిబంధన గ్రంథములో ఇద్దరు యెహోవాలు కనబడతారు. పంపుచున్నవాడు యెహోవా, పంపబడుతున్న దూత పేరు యెహోవా అని ఉంటుంది నిర్గమాకాండ 23వ అధ్యాయం 20వ వచనంలో. ఆ పంపుచున్న యెహోవా, పంపబడుచున్న దూత అనే యెహోవాను గురించి ఇశ్రాయేలులకు ఆజ్ఞాపిస్తూ ఏమంటున్నాడంటే, మీరు ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండండి, ఆయన మాట వినండి, ఆయన కోపము రేపవద్దు, ఆయన మీ అతిక్రమలు పరిహరించడు, నా నామం ఆయనకున్నది అని చెప్తున్నాడు. ఏగా తండ్రి కుమారుడి కన్నా పై స్థాయిలో ఉండి, కుమారుడు తండ్రి కన్నా దిగు స్థాయిలో ఉండి, ఏంటి తండ్రి చెప్పిందల్లా కుమారుడు చేస్తాడు, అక్కడ కూడా అంతే, పరలోకంలో కూడా అంతే అని అనుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు దూత కదా, యెహోవా దూత, యెహోవాని నామము కలిగిన వాడు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఆజ్ఞాపించాలి. తండ్రి ఇదిగో వాళ్ళు లోబడనల్లని ప్రజలు, తిరుగుబాటు చేసే ప్రజలు, కాస్త ఓర్చుకో, సహించుకో, చూసి చూడనట్లు ఊరుకుండు, కోపపడకు అని కుమారుడికి ఆజ్ఞ ఇవ్వాలి తండ్రి. కానీ కుమారుడికి ఆజ్ఞ ఇవ్వటం లేదు. ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి ఆయన సన్నిధిలోని, నేనెంతో ఆయన అంతా, నేను ఆయనకి చెప్పేటంతటి వాడిని కాను, ఆయన నేను ఈక్వెలే. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఆయన సన్నిధిలో. ఆయన కోపం రేపొద్దు, ఆయన మాట ఏనండి. ఆయన కోపం రేపితే ఆయన మీ పాపాలు పరిహరించడు అని అన్నాడు. అంటే తనకున్న అధికారం అంతా ఆయనకుంది, తనకున్న మహిమ అంతా ఆయనకున్నది. కాబట్టి మీరే జాగ్రత్తగా ఉండి ఆయన సన్నిధిలో నడుచుకోమని ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, గాని తను పంపిన దూత అయిన యెహోవాతో చెప్పట్లేదు కదా అక్కడ. ఎందుకంటే ఈయనంతా ఆయనంతా అని అర్థం. కానీ శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన విధేయత నేర్చుకున్నాడు అంది బైబిల్లో. నేర్చుకోవడం ఏంటండి? నేర్చుకున్నాడు అని ఉంది. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడని హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంది. నేర్చుకున్నాడంటే అర్థం ఏంటి? అంతకుముందు ఆ విధేయత అంటే ఏంటో ఆయన తెలియదు, లోబడడం అంటే ఏంటో తెలియదు ఆయనకి, ఆజ్ఞాపించడమే తెలుసు ఆయనకి, శాసించడమే తెలుసు ఆయనకి. ఎందుకంటే ఆయన దేవుడు కనుక, సర్వాధికారిని దేవుడు కాబట్టి ఆయన ఆజ్ఞాపిస్తాడు, శాసిస్తాడు. కానీ లోబడడం అంటే తెలియదు యేసయ్యకి. అందుకే లోబడడం నేర్చుకున్నాడట. మనుషుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు శ్రమల ద్వారా లోబడ్డం నేర్చుకొని శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించి సర్వమానవాళి కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసి మరణించి 3వ దినాన్ని తిరిగి లేచి పునరుద్ధానుడై తాను
విడిచి వచ్చిన మహిమలోకి మరలా వెళ్ళి ఇప్పుడు మరలా సర్వాంతర్యామిగా, సర్వవ్యాపకుడుగా, సర్వజ్ఞుడిగా కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన సర్వాధికారిని దేవుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, ఆయన అన్ని ఎరిగినవాడు. ఆయన రాకడేంటో ఆయనకు తెలుసు. ఇప్పుడు తండ్రికి లోబడ్డం అనేది అక్కడ ఉండదు. తండ్రి ఎంతో ఆయన అంతే. మనుషుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడే ఆయన లోబడ్డం నేర్చుకున్నాడు. కానీ ఇప్పుడు తన మహిమలో ప్రవేశించాక ఇప్పుడు ఆయన లోబడ్డం అంటే ఏం లేదు. ప్రియులారా, ఈ విషయాలు మనం గ్రహించాలి. యేసుక్రీస్తు దేవుడి మర్మం అండి. మర్మ పురుషుడైన అగోచరుడు, మన ఊహలకు అందనివాడు. తండ్రి గాక మరి ఎవరు కూడా యేసు ఎవరో అన్న విషయం తెలియదు. యేసుక్రీస్తు శరీరధారిగా జీవించిన దినాలలో జన సమూహములు రకరకాలుగా అనుకున్నారు. ఆయన ఏలియా, ఇర్మియా, బాప్తిస్మిచ్చు యోహాను ప్రవక్తలలో ఒకడని అనుకున్నారు. అయితే తన శిష్యులు అడిగాడు, మీరైతే నన్ను గురించి ఏమనుకుంటున్నారని. సీమోను పేతురు చెప్పాడు, నువ్వు దేవుని కుమారుడని, క్రీస్తువని. అప్పుడు యేసు ఏమన్నాడు తెలుసా? నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడని. యేసు ఎవరు అన్న సంగతి తండ్రికే తెలుసు. తండ్రి బయలుపరుస్తున్నాడు, ఈయన క్రీస్తు అని. క్రీస్తు అంటే దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే దేవునితో సమానుడని అర్థం. కుమారుడంటే సమానుడు, దేవునితో సమానుడు. ఆయన విశ్రాంతి దినాచారం మేరట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రిని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకున్నాడని యోహాను సువార్తలో రాయబడి ఉంది. యేసు ప్రభు నేను దేవునితో సమానునని చెప్పుకున్నాడు. యేసు ప్రభు వారు నేను దేవునని చెప్పుకున్నాడు. ఒక దగ్గర నేను తండ్రి ఏకమై ఉన్నామన్నాడు. అక్కడున్న జన సమూహాలు రాళ్లతో కొట్టబోతున్నప్పుడు యేసే అన్నాడు, ఏ మంచి క్రియ నిమిత్తం రాళ్లతో కొడతారు అని అంటే వాళ్ళు అన్నారు, నువ్వు మనుషుడివై ఉండి దేవునని చెప్పుకుంటున్నావు అని అన్నారు యూదులు. యేసు ప్రభు తాను దేవునని చెప్పుకున్నాడు. నేను దేవునితో సమానని చెప్పుకున్నాడు యోహాను సువార్త 5వ అధ్యాయంలో. కాబట్టి యేసు ప్రభు వారు తండ్రితో సమానుడు. ఇప్పుడు తండ్రితో సమానుడు. మన అవసరం నిమిత్తము శిలువ యజ్ఞము కొరకు చనిపోవడానికి ఆయన విధేయత నేర్చుకున్నాడండి. విధేయత అంటే లోబడ్డం అంటే యేసు ప్రభుకు తెలియదు. ఎందుకంటే ఆయన దేవుడు కనుక, సర్వాధికారిని దేవుడు. తండ్రి అంతా ఆయన అంతే. లేకపోతే బాబు నా కుమారుడా, ఇదిగో నువ్వు తీసుకెళ్తున్న ప్రజలు లోబడన ప్రజలు కదా, అవిధేయులు, తిరుగుబాటుదారులు, నీ మాట వినరు, నీ కోపం వస్తుంది, వాళ్ళు చంపేక కొంచెం జాగ్రత్త చూసుకొని చెప్పాలి. కానీ కుమారుడితో చెప్పట్లేదు, ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి ఆయన సన్నిధిలో, ఎందుకంటే నేనంతో ఆయనంతా. ప్రియులారా, యేసు ప్రభుకి ఆజ్ఞాపించడం, శాసించడమే తెలుసు పరలోకంలో. లోబడ్డం ఏంటని తెలియదు. కానీ మనుషుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు శిలువ యజ్ఞం జరిగించాలి కాబట్టి లోబడడం నేర్చుకున్నాడట. ఎబ్రీ పత్రికలో అంటాడు, ఆయన లోబడ్డము నేర్చుకున్నాడని రాయబడి ఉంది. 5వ అధ్యాయంలో 8వ వచనం, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. నేర్చుకోవడం ఏంటండి? విధేయత నేర్చుకోవడం ఏంటంటే, విధేయత లోబడడం అంటే తెలియదానికి. ఆజ్ఞాపించడమే తప్ప, శాసించడమే తప్ప, సెలవివ్వడమే తప్ప అంటే తెలియదు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన సర్వాధికారి అనే దేవుడైనా. కానీ మన కొరకు ఈ లోకానికి వచ్చి మన అతిక్రమ క్రియల కొరకు ఆయన గాయపరచబడి శ్రమ నొందాలి కాబట్టి ముందుగా విధేయత నేర్చుకున్నాడు. విధేయత నేర్చుకొని శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించి మరణించి తిరిగి లేచాడు యేసు ప్రభు వారు. తండ్రి లేపాడు నిజమే, కానీ మనుషుడు కదా, మనుషుడిగా ఉన్నాడు కాబట్టి తండ్రి లేపాడు. కానీ ఇప్పుడు ఆయన మహిమలోకి వెళ్ళాడు. తండ్రికి ఏ ఒక మహిమ ఉన్నదో అదే మహిమ ఆయనకుంది. తండ్రి జీవము గలవాడు, యేసు ప్రభు జీవము గలవాడు. యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యం అన్నాడు, నేనే జీవం అన్నాడు, నేను లోకమునకు వెలుగునన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు, పునరుద్ధానము జీవము నేనే అన్నాడు, నేను మొదటివాడును కడపటివాడును అన్నాడు, అల్ఫా ఒమేగా నేనే అన్నాడు, ఆది అంతము నేనే అన్నాడు, యుగ యుగములు నేను సజీవునని చెప్పుకున్నాడు. యేసు ప్రభు ఎవరో కలుగు చేస్తే కలుగు చేయబడలేదండి. ఆది నుండి ఉన్నవాడు, ఆది మధ్యంతర రహితుడు, నిత్యుడు ఆయన. యేసు ప్రభు నిత్యుడు, నిత్య నివాసి ఆయన. సమీపించరాని తేజస్సులో దేవునిలోని ఒక భాగం ఆయన. దేవునితో సమానుడు, ఈక్వెల్. ఒక బిడ్డ పుట్టకముందు తల్లిలో 9 మాసాలు గర్భములో ఉండి తర్వాత ప్రసవించినట్టు పుట్టినట్లుగా యేసు ప్రభు కూడా తండ్రిలో నిత్యత్వం అంతా ఉండి ఒక కాలఘట్టంలో తండ్రిలోంచి బయటకు వచ్చాడు. తండ్రి అన్నాడు, నీవు నా కుమారుడు, నేను నిన్ను కన్నానన్నాడు. కుమారుడు అంటాడు, నేను పుట్టానన్నాడు. పుట్టడం అంటే ఇది మానవ లోకం ప్రకారంగా తల్లిదండ్రులు ప్రాసెస్ కాదు, అది దేవుడిలో నుంచి బయటకు వచ్చాడైనా. దేవుడిలో ఒక భాగం ఆయన. దేవుడు కొండ అయితే ఈయన బండ. కొండలో నుంచి బండ బయటకు వచ్చింది. ఆ బండ క్రీస్తే. ఆయనే వాక్యమైన దేవుడు. ఆయనే సర్వ సృష్టిని కలుగు చేశాడు.
సమస్తం ఆయన మూలం కలిగిన, ఆయన లేకుండా ఏది కలగలేదు. పరలోకాన్ని కలుగు చేసింది ఆయనే, దేవదూతలు కలుగు చేసింది ఆయనే. ఆయనకి పరలోకం ఇవ్వడం ఏంటి? ఆయనే కలుగు చేశాడు. సృష్టికర్త ఆయన, సృష్టికి నిర్మాణకుడు ఆయన. తన మహత్త గల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడు ఆయన. యేసే సర్వాధికారి. సర్వాధికారి అంటే సమస్తమును శాసిస్తాడు, ఆజ్ఞాపిస్తాడు. అన్ని లోబడతాయి ఆయనకి. మనుషుడిగా ఉన్నప్పుడు కూడా గాలి తుఫాన్లు గద్దిస్తే అవి లోబడతాయి. విశ్వం అంతా ఆయనకు లోబడుతుంది. ఆయన పిలిస్తే ఏదైనా వస్తుంది. ఆయన ఆజ్ఞాపిస్తే ఎవరైనా లోబడవలసిందే. ఎందుకంటే ఆయన సర్వాధికారిని దేవుడు, మహాదేవుడు, ఆయన శబ్దమైన దేవుడు, వాక్యమైన దేవుడు, నిజమైన దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు యేసు ప్రభువారు. ఆ మహాదేవుని పట్టుకొని, ఆ సర్వాధికారిని దేవుని పట్టుకొని ఆయన అవమానపరిచే విధంగా మాట్లాడడం అది తగదు, అది మంచి పద్ధతి కాదు. ఇలారా, యేసునాథుడికి మహిమ, ఘనత, ప్రభావాలు దక్కాలి. ఆయన మాత్రమే పూజార్హుడు, ఆరాధనకు యోగ్యుడు, నిత్య స్తోత్రహారుడు, ఘనత, మహిమ, ప్రభావాలకు అర్హుడు. ఆ 4 కెరూబులు, 24 పెద్దలు, దేవదూతలు అందరూ కూడా వధింపబడి ఉన్న గొర్రె పిల్లకు యేసుక్రీస్తుకి నమస్కారం చేస్తున్నారు. సాష్టాంగ నమస్కారం. చూడండి ఆయన లెవెల్ ఎలా ఉందో పరలోకంలో. ఆ 7 ముద్రలు విప్పడానికి యోగ్యుడు యేసు ప్రభు మాత్రమే. ఈ విశ్వంలో ఎవరు కూడా యోగ్యులు కారు, యేసయ్య మాత్రమే యోగ్యుడు. ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేచి తన రక్తముతో మనుషులందరినీ కొంటున్నాడు కాబట్టి నీవు మాత్రమే యోగ్యుడు అని 24 పెద్దలు, 4 జీవులు అని ఎదుట సాష్టాంగ నమస్కారం చేశారు. అలా నిత్య స్తోత్రహారుడు, పూజార్హుడు, ఆరాధనకు యోగ్యుడు యేసు ప్రభువారు. మహిమ, ఘనత, ప్రభావాలకు అర్హుడు యేసు ప్రభువారు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు మనం ధన్యులము. యేసుక్రీస్తును తమకు దేవుడుగా కలిగి ఉన్న వారందరూ ధన్యులు. ఆయన నిజమైన దేవుడు, మహాదేవుడు. ఆయన్ని దేవుడిగా మనం చూడాలి, సర్వాధికారి అయిన దేవుడిగా మనం చూడాలి. ఇదిగో ఆయన మేఘారుడే తిరిగి రాబోతున్నాడు. మనం అందరము కూడా ఆయన ఎదుర్కోబోతున్నాము. సదాకాలం మనం ఆయనతో కూడా ఉండబోతున్నాము. ఈ విశ్వమంతా ఆయన పాదాల కిందకి రాబోతుంది. దేవదూతలందరూ కూడా ఆయనకి నమస్కారం చేయబోతున్నారు. దేవదూతలు చెప్తున్నాడు, ఆది సంబుద్ధుని మరలా రప్పించినప్పుడు దేవదూతలందరూ ఆయనకి నమస్కారం చేయమని తండ్రి చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన పూజార్హుడు, ఆరాధనకు యోగ్యుడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, దేవదూతలందరూ ఆయనకి నమస్కారం చేయమంటున్నాడు. ఇహ పరమలలో ప్రతి వాని మోకాలు ఎదుట వంగుతాయి, ప్రతి వాని నాలుక యేసును ప్రభువును ఒప్పుకునే రోజు రాబోతుంది, 2వ రాకడలో. ఈ విశ్వమంతా ఆయన పాదాక్రాంతం కాబోతుంది. విశ్వమంతా ఆయన ఎదుట సాగిలి పడబోతుంది. ప్రతి వాని మోకాలు యేసు ఎదుట వంగుతాయి, ప్రతి వాని నాలుక యేసును ప్రభువాని ఒప్పుకుంటారు. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వస్తున్నాడు. ఇదిగో ఆయన కొరకు మనం ఎదురు చూద్దాం. ఆయన మన ఆరాధ్య దైవం, మన పూజనీయుడు, మనం సేవిస్తున్న దేవుడు, మనం వెంబడిస్తున్న దేవుడు యేసునాథుడు. మనసా వాచ కర్మనాని హృదయపూర్వకంగా ఆయనను సేవిస్తూ, ఆరాధిస్తూ, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తూ, మన ఆరాధనకు యోగ్యుడని పూర్ణ అంగీకారముతో ఆయనను అంగీకరిస్తూ ముందుకు వెళ్దాం. ఇదిగో ఆయన వస్తున్న 2వ రాకడ తరుణములో ఆ గడియలో మనం ఉన్నాము కాబట్టి ఆ రాకడను త్వరపెడదాం. వయసు వచ్చిన వారుగా, యేసుకు సమకాలికులుగా, ఆయన కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోకి వచ్చి ఆయన స్వారూప్యము ధరించి ఆ కడబోర బ్రోగినప్పుడు, 7వ దూత బూర ఊదినప్పుడు, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం అందరము ఆయన ఎదుట నిలబడదాం. ఇదిగో ఆయన తనతో కూడా నిత్యత్వం అంతా పరలోకంలో ఉండడానికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. కనుక యేసుతో మనము సదాకాలం ఉందాము, యుగ యుగములు ఆయనతో కాపురం చేద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు, ఆ త్రియేక దేవుడు మనందరికీ, ఈ వాక్యం వింటున్న మనందరికీ అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.